శ్రీకాకుళం పట్టణంలో నేడు ఉదయం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఎదురుగా పత్రికా మీడియా మిత్రులకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు వి యోగి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మాకివలస గ్రామంలో ఆదివాసీలు గత 4 తరాలుగా సాగు చేస్తున్న భూములపై ఉన్న స్టేట్ సత్యనారాయణ గుప్తా అనే భూస్వామి ఇళ్లను కూల్చివేసి ఇంటి మధ్యలో కొలరాల్లో పాతి భూములు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఖండించడానికి వెళ్లిన నాయకులపై దాడులకు దిగుబడుతున్నారు. నేడు శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్ లో కలెక్టర్కి ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించడం జరిగింది అని ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలిపారు. తమకు తక్షణమే న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. న్యాయం జరగలేని పక్షంలో జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఉద్యమ బాట పడతామని సందర్భంగా తెలిపారు. నా పేరు వాబి యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నలుమూలల నుంచి ఆదివాసులు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్కి తరలించారంటే ఏదైతే జలుమూరు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ మాకివలస ఆదివాసులకి భూ సమస్య పైన ఈ దేశంలో ఆదివాసులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆదివాసులంతా ఏకమవుతామని చెప్పడానికి ఈ జనమే సాక్ష్యమని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఆదివాసులకు అన్యాయం చేయడానికి అక్కడ ఓన సత్యనారాయణ గుప్తా మరియు కోర్మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పంతులు ఆదివాసులకు అన్యాయం చేసి ఆ భూములు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం కట్టుకొని ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడానికి ఏళ్ల తరబడిగా 125 ఏళ్ల నుంచి అదే భూమి మీద పుట్టి అదే భూమి మీద చాలామంది మరణించినారు. ఆ మరణించడానికి ఈరోజు ఆదివాసులంతా అక్కడ భూమి లేకుండా, ఇల్లు లేకుండా అక్కడ ఓన సత్యనారాయణ గుప్తా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ దానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు అండగా ఉండి వాళ్ళకి భూములు ఏదైతే వాళ్ళు సాగు చేస్తున్న భూములకి వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్ చేసి కలెక్టర్ గారికి విన్నపించుకున్నాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడే తప్పనిసరిగా ఏదైతే ల్యాండ్ డీలింగ్ యాక్ట్ వాళ్ళకి వర్తింపు చేసి ఈ ఆదివాసులకు కూడా తప్పనిసరిగా ఏదైతే భూ కొనుగోలు చట్టం ఉందో ఆ భూ కొనుగోలు చట్టం ద్వారా భూమి కొనిపించి ఆదివాసుల రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేశారు. ఈ యొక్క ఉద్యమము ఈరోజు ఇక్కడితో ఆగదు. ఈ ప్రభుత్వం కానీ ఆదివాసులకు కానీ అన్యాయం చేయకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఆందోళన చేసి తప్పనిసరిగా మాకివలస ఆదివాసులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆదివాసులు.